యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మనం ఎంతగానో కష్టపడి ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి ఒక మంచి థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని గంటలైనా కూడా ఆ వీడియోకి 100, 200, 300 ఇలా కొన్ని వ్యూస్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంటుంది కదా. కానీ ఫ్రెండ్స్, మన వీడియో ఎంత బాగున్నా కూడా ఒక్కొక్కసారి రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేయడం ద్వారా ఇలా జరుగుతూ ఉంటుంది. అదే వీడియోని కరెక్ట్ టైంలో అప్లోడ్ చేయడం ద్వారా దాని రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు వచ్చే అతి పెద్ద డౌట్ ఇదే. అక్క, ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు, సాయంత్రమా లేకుంటే పొద్దున్న అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు. ఇంతకు మీకు ఈ విషయం తెలుసా? యూట్యూబ్ మన మొబైల్లోనే ఒక సీక్రెట్ గ్రాఫ్ అనేది ఇస్తుంది. మీ సబ్స్క్రైబర్ ఏ టైంలో ఫోన్ చూస్తున్నారు అనే గ్రాఫ్ ఇస్తుంది. కానీ చాలా మందికి తెలియక దీని గురించి సరిగ్గా వాడట్లేదు. ఈ వీడియోలో నేను మీకు 2026 యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఏ కేటగిరీ వాళ్ళు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీకు మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2026లో మీ ఛానల్ కూడా ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోకి అయితే లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి. పదండి, ఏ కేటగిరీకి ఏ టైం బెస్టో చూసేద్దాం. అన్నట్లు ఈ రోజు నా డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ డ్రెస్ వచ్చేసి నేను మయూరి వస్త్ర ఛానల్ నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూసారా, చాలా సాఫ్ట్ గా ఉంది. మీరే చూస్తున్నారు కదా. వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కాకుండా మంచి మంచి శారీస్ కలెక్షన్ కూడా ఉన్నాయి. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని విజిట్ చేసి మీకు నచ్చిన డ్రెస్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎవరైనా వెళ్ళి బై చేస్తే మంచి ఆఫర్ ప్రైస్ లోనే మీకు డ్రెస్సెస్ అనేది పంపటం జరుగుతుంది. సో వీళ్ళ ఛానల్ ని కూడా ఒకసారి విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మీదొక కొత్త ఛానల్ అనుకోండి, లేదా ఛానల్ స్టార్ట్ చేసి నెల కూడా దాటలేదు అనుకున్నట్లయితే మీ ఛానల్ కి ఆడియన్ డేటా అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, జనరల్ గా మన తెలుగు వాళ్ళు ఏ టైంలో ఖాళీగా ఉంటారు అనే టైమింగ్ ని గెస్ చేసి మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక్కో కేటగిరీకి ఒక బెస్ట్ టైం అనేది ఉంటుంది. అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ముగ్గుల ఛానల్స్, రంగోలీ అండ్ అలాగే ముగ్గుల కేటగిరీ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ ముగ్గుల వీడియోస్ ని తీసుకొచ్చి మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన చిన్న లాజిక్ ఏంటి అంటే, సపోజ్ మీరు కూడా గర్ల్సే కదా, ఐ మీన్ లేడీసే కదా. ఇక్కడ మీరు రేపు ఏం ముగ్గు వేయాలి అనేది ఎప్పుడు డిసైడ్ అవుతారు? మార్నింగ్ చూసి నేర్చుకుంటారా? కాదు కదా. నైటే దాన్ని చూసి నేర్చుకుని సెలెక్ట్ చేసి డిసైడ్ అవుతారు, రేపు మార్నింగ్ ఈ ముగ్గేస్తే బాగుంటుంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మీరేం చేయాలి అంటే ఈవినింగ్ టైంలో పోస్ట్ చేయాలన్నమాట. టైమింగ్ వచ్చేసి 5 PM to 8 PM, 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో మీ వీడియోని అప్లోడ్ చేసినట్లయితే ఎవరైతే ఈ ముగ్గుల వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారో నైట్ చూసి వాళ్ళు కూడా నేర్చుకుని పొద్దున ఈ వీడియో వేయాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. అలా మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఛానల్స్. కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి నేను 2 మంచి టైమింగ్స్ అయితే చెప్తాను. ఒక చిన్న ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో మీ కుకింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే 10:30 నుంచి 12 PM, 10:30 నుంచి 12 గంటల లోపల మీ కుకింగ్ వీడియోని వేసుకోండి, ఒకవేళ మార్నింగ్ టైం అయితే. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఒకవేళ సాయంత్రం వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే 4:30 నుంచి 6 మధ్యలో మీ వీడియోని అప్లోడ్ చేయండి. ఈ టైంలో ఎవరైనా స్నాక్స్ కోసం లేదా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అప్పుడు మీ వీడియోస్ కి మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీరు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నారు మీ ఛానల్లో అనుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రమే అప్లోడ్ చేయండి. బికాస్ అది మార్నింగ్ కోసం కదా. కాబట్టి మనం అడ్వాన్స్డ్ గా ముందుగానే వీడియో అప్లోడ్ చేసినట్లయితే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్స్, లైఫ్ స్టైల్ అండ్ అలాగే డైలీ వ్లాగ్స్ కేటగిరీ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే, ఇక్కడ వ్లాగ్స్ అనగానే రిలాక్సేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకుందాం అనే ఒక క్యూరియాసిటీ చాలా మందికి ఉండే ఉంటది. వ్లాగ్స్ కి మంచి వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. అక్కడ మీ వ్లాగ్స్ ని వాళ్ళు చూడాలి అంటే వాళ్ళు కూడా ఫ్రీ ఉన్న టైంలో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటది. సపోజ్ మీరు మధ్యాహ్నం వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ కేటగిరీకి బెస్ట్ టైం వచ్చేసి
1 PM నుంచి 2:30 PM ఈ మధ్యలో మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే లంచ్ చేసి వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతూ ఫోన్ అనేది చూస్తుంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నైట్ అన్నమాట. నైట్ మీరు బ్లాగ్ అనేది అప్లోడ్ చేయాలి అనుకున్నట్లయితే 8 PM తర్వాత మీ వీడియో అనేది అప్లోడ్ చేయండి. బికాస్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వర్క్స్ ని కంప్లీట్ చేసుకొని ఫ్రీగా ఉంటారు కాబట్టి మీ వీడియోని చూస్తారు. మీకు ఆ విధంగా వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసి డివోషనల్ కంటెంట్ అన్నమాట. ఈ డివోషనల్ కంటెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మధ్యాహ్నం కానీ అండ్ అలాగే ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అసలు భక్తి వీడియోస్ ని ఎప్పుడు చూస్తారు? భక్తి పాటలు కావచ్చు, భక్తి గురించి మీరు వీడియోస్ చేస్తున్నారు అంటే ఆ భక్తి గురించి వీడియోస్ చూసేది ఎర్లీ మార్నింగ్ చూస్తారు. పొద్దున్నే వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఆ దేవునికి సంబంధించిన పూజ చేసుకోవడం, పాటలు వినాలి అనుకుంటుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగే మీరు వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మీరు పెట్టాల్సిన టైమింగ్ వచ్చేసి 4:30 AM నుంచి 6:30 మధ్యలో పొద్దున అనమాట. 4:30 నుంచి 6 గంటల మధ్యలో మీరు పొద్దున ఈ డివోషనల్ కంటెంట్ వాళ్ళు వీడియో అనేది అప్లోడ్ చేయండి. మంచి వ్యూస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే కామెడీ. ఇక్కడ జనాలు నవ్వుకోవటానికి టైం అనేది చూసుకోరు. ఈ టైంలోనే నవ్వాలి అట్లేం ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ అలాగే జాబ్స్, టెక్ కంటెంట్ చేసే వాళ్ళు లేదా ఇతర ఏ కేటగిరీ అయినా కూడా ఇక్కడ ఇలాంటిది మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఒకటి నేర్పిస్తున్నారు మీ వీడియోలో, ఇలా ఏదన్నా ఉంది అనుకున్నట్లయితే ఇక్కడ ఆ కంటెంట్ ఎవరు చూస్తుంటారు? కొంచెం చదువుకున్న వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు చూస్తుంటారు ఈ కేటగిరీని. సో ఇక్కడ మీకు బెస్ట్ టైం వచ్చేసి ఏంటి అంటే 5:30 PM నుంచి 7:30 PM అన్నమాట. 5:30 నుంచి 7:30 మధ్యలో మీ వీడియో అనేది పోస్ట్ చేయండి. బికాస్ ఎందుకంటే స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వర్క్స్ ని ఫినిష్ చేసుకొని ఈవినింగ్ టైంలో వాళ్ళు ఫ్రీ అవుతారు కాబట్టి ఈ టైంలో మీరు వీడియోస్ ని అప్లోడ్ చేస్తే మీకు మంచి వ్యూస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీలో ఎంతో కొంతమంది కన్నా ఒక డౌట్ అయితే రావచ్చు. నిజంగా కరెక్ట్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయా అని చెప్పేసి మీలో ఎంతో కొంతమందికి అయితే అనిపించవచ్చు. సో నేనిచ్చే సమాధానం ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ 2 hours ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 2 hours లో మనకు మంచి వ్యూస్ వస్తున్నాయి, మన సబ్స్క్రైబర్స్ మన వీడియోని చూస్తున్నారు అంటే ఈ వీడియో పైన ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, చాలా బాగుంది ఈ వీడియో అని చెప్పేసి యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. అలా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అసలు మనం వీడియో అప్లోడ్ చేయగానే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోని చూడట్లేదు అన్నట్లయితే ఆ వీడియోని యూట్యూబ్ ఆటోమేటిక్ గా ఎక్కువ మందికి పంపదు. సో అలా మనకు కరెక్ట్ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ టైమింగ్స్ మాత్రమే. మీ ఛానల్ కి ఎటువంటి సబ్స్క్రైబర్స్ లేకపోయినట్లయితే ఇప్పుడు నేను మీకు పలానా కేటగిరీకి పలానా టైం అని చెప్పాను కదా, ఈ టైంలో మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నా దగ్గరికి రెగ్యులర్ గా ఛానల్ చెకింగ్ అని చెప్పేసి చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళ కేటగిరీ రిలేటెడ్ గా నేనైతే ఒక టైం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు షేర్ చేసుకున్నారు, మీరు చెప్పిన టైమింగ్ నేను ఫాలో అవుతున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంది అని చెప్పేసి షేర్ చేసుకున్నాకనే మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా మీరైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొంతమంది అక్క మా ఛానల్ కు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేము ఏ టైంలో అప్లోడ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి మీలో కొంతమంది క్వశ్చన్ అయ్యొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్ గా ఉంటారు అనే గ్రాఫ్ మనకు మీ వైటీ స్టూడియోలోనే కనిపిస్తుంది అనమాట. సో వైటీ స్టూడియో ఓపెన్ చేసి అనలైటిక్స్ మీద ట్యాప్ చేసి ఆడియన్స్ మీద ట్యాప్ చేసినట్లయితే వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి మీకు ఒక గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. ఆ గ్రాఫ్ లో మీకు థిక్ లైన్స్ అండ్ అలాగే డార్క్ లైన్స్ లో పర్పుల్ కలర్ లో లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మీరు గమనించండి ఏ టైంలో మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్నారనేది అక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట. ఎక్కడైతే మీకు థిక్ లైన్స్ ఉన్నాయో అక్కడ మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్నట్లు, ఎక్కడైతే డార్క్ గా ఉండి లైట్ గా ఉన్నాయో అక్కడ మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా లేనట్లు అనమాట. ఆ థిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో మీ వీడియోని అప్లోడ్ చేయండి. ఆ టైంకి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మన వీడియో హోమ్ పేజ్ లో కనిపిస్తుంది అనమాట. హోమ్ పేజ్ మీద కనిపించగానే వాళ్ళు క్లిక్ చేస్తారు. ఇన్ కేస్ నోటిఫికేషన్ వెళ్ళకపోయినా కూడా అలా హోమ్ పేజ్ లో మన వీడియో కనిపించగానే వాళ్ళు ఓపెన్ చేసి చూడడం ద్వారా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకొంతమంది కూడా అంటూ ఉంటారు అక్కడ నాకు ఇక్కడ గ్రాఫే కనిపించట్లేదు అక్క, నాకు ఇక్కడ డేటానే లేదు అని చెప్పేసి. మీరైతే ఏం కంగారు పడకండి. పైన చెప్పినట్లు ఏ కేటగిరీ అయితే చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ రండి. ఒక నెల మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడితే మీకు ఆ డేటా అనేది కనిపిస్తుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇప్పటికే ఏ టైంలో వీడియోస్ పెట్టాలి అని ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ ఛానల్ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీరు ఏ టైంలో పోస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నేనైతే మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. సో ఇది, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.